హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. కుంకుమ పువ్వు ఉంది కదా, అన్నిటికంటే ఖరీదైన పువ్వు. మీకు తెలుసా, గుమ్మడికాయ పువ్వుతోటి కూడా కూరలు తయారు చేస్తారు. అలాగే అరటి కాయ పువ్వుతోటి కూడా రకరకాలు చేస్తారు. కానీ ఇవన్నీ కాదు, ఎన్నో రకాల పువ్వులతో కూడా వంటలు చేయొచ్చు అని చెప్పేసి మన కోసం ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎన్నో టీవీ సీరియల్లో మిమ్మల్ని సూపర్గా ఎంటర్టైన్ చేస్తూ చాలా ఫేమస్ గెస్ట్. మరి ఇన్వైట్ చేసేద్దామా? మరి స్పెషల్ గెస్ట్ గారికి వెల్కమ్. నమస్తే. థ్యాంక్ యూ హరిత గారు, మా షోకి వచ్చారు. వెరీ వెరీ స్పెషల్ మాకు ఈరోజు. అయితే మరి ఈ పువ్వులతోటి రకరకాల వంటలు, ఈ పువ్వులతో ప్రేమ మీకు ఎప్పటి నుంచి మొదలైంది? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ మీ హరిత నమస్కారాలు. పువ్వు ప్రేమ గురించి అడిగారు కదా, పువ్వుని చూస్తే ఎవరికి ప్రేమ రాదు చెప్పండి? అంటే ప్రేమ వస్తుంది, కానీ వంటల్లో కూడా వాడచ్చని అంటే చాలామందికి తెలియదు కదా. సో మీ షో చూసి చాలామందికి ఈ మధ్య అన్నీ తెలుస్తున్నాయి. చాలా చాలా అంటే అంటే ఈజీగా కుక్ చేయొచ్చు నాలాంటి వాళ్ళకి అనమాట. పెద్ద కుకింగ్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మరి ఈరోజు ఏ స్పెషల్ పువ్వుతో మనం వంట చూపిస్తున్నారు? ముద్దుకే ముద్దొచ్చే మందారం. ముద్దు మందారం. సెల్స్ వెరీ గుడ్. ముద్దు మందారం గురించి మాకు కొన్ని ఏమన్నా చెప్పండి. ముద్దు మందారం. ఐ లవ్ ముద్ద మందారం. ఐ లవ్ ముద్ద మందారం. ఐ జస్ట్ లవ్ ముద్ద మందారం. ముద్ద మందారం గురించి ఏమేంటంటే టీ చేయొచ్చు, వంటలు అయితే ఇప్పుడు మనం వంటల గురించి మాట్లాడుకున్నాం. వారే వా కాబట్టి వారే వా అనిపించేలా మంచి టీలు తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న వంటలు కూడా చేసుకోవచ్చు. మరి దాంట్లో ఏమైనా హెల్త్ బెనిఫిట్స్? ఇప్పుడు బీపీ ఆరోగ్యానికి చాలా పెద్ద డేంజర్. సో బీపీ ఉన్నవాళ్ళు ఈ ముద్ద మందారం అంటే మందార పువ్వుతో చేసిన టీ విత్ గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అవన్నీ మిక్స్ చేసి కనుక మందార పువ్వు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుని తాగితే టీ లాగా మంచి టేస్ట్తో పాటు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. మేడం ఇంత తెలుసు కదా మీకు, మరి మీరు అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఏంటి సార్ ఏంటి పెళ్ళి? మై గాడ్, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఐఎమ్ మిస్సెస్ జాకీ. మరి ముద్ద మందారం గురించి మీకు ఇంత తెలుసు కదా, నేను మీకు తెలియని విషయం చెప్తాను. మరి మీకు ఎందుకు పెళ్లి కాలేదు అని నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నారు? అంటే నేను ఇంత ముందు లావుగా ఉండేదాన్ని, ఇప్పుడు సన్నపడ్డాను కాబట్టి మీరు అనుకున్నాను. లేదు, మరి మందార పువ్వు మనం ఒకవేళ రైట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, మీరు రైట్ సైడ్ పెట్టుకున్నారు కదా, అది కన్న పిల్లలే అటు పక్కన పెట్టుకుంటారు, పెళ్ళైన వాళ్ళు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు. అవునా? అవును. మరి మందార పువ్వుని హైబిస్కస్ అంటారు. దాన్ని కొన్ని మలేషియాలో అక్కడ నేషనల్ ఫ్లవర్ లా చూస్తారు. వాళ్ళు ఏంటంటే రైట్ సైడ్ పెట్టుకుంటే పెళ్లి కానట్టు, అంటే నేను అవైలబుల్, నన్ను చూడండి, నేను రెడీగా ఉన్నాను పెళ్లి చేసుకోవడానికి, యూ కెన్ ప్రపోజ్ మీ అని. మరి మీరు దయచేసి లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. సారీ, నేను కెమెరాస్ అన్ని ఇటున్నాయి కదా, సో బాగా కనిపిస్తుందని ఐడియాతో పెట్టుకున్నాను. సారీ అమ్మ, ఇంత విషయం ఉందా మందారంలో? మరి ఓకే ఓకే ఓకే. ఐఎమ్ మ్యారీడ్, వెరీ హ్యాపీలీ. ఇప్పుడు లెఫ్ట్ లో పెట్టేసుకుంటా. అమ్మయ్యా, అమ్మా, ఇప్పుడు మీకు పెళ్ళి అయిపోయింది. నేను కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉన్నాను. చాలా పెద్ద విషయం చెప్పారు. కన్నె పిల్లలందరూ అంటే అమ్మాయిలందరూ ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటే రైట్ సైడ్ పెట్టేసుకోండి. లేదా ఐఎమ్ వెరీ హ్యాపీలీ చక్క పెళ్లి చేసుకుని శుభ్రంగా హ్యాపీగా ఉన్నాను అనుకుంటే లెఫ్ట్ లో పెట్టేసుకోండి. ఇంత ముద్ద మందారంతో వచ్చారంటే ఏదో ఉంటుంది దాని వెనకాల స్టోరీ. చెప్పండి, అది కూడా మా ప్రేక్షకులకు చెప్పేసేయండి. ముద్ద మందారం. ముద్ద మందారం. ముద్ద మందారం డైలీ సీరియల్. ఈ రోజు నుంచి మన జీ తెలుగులో రాత్రి 7:30 గంటలకు ప్రసారం అవబోతుంది. చూసారు కదా, ఈ రోజు రాత్రి 7:30కి మరి మిస్ అవ్వకుండా ముద్ద మందారం మీరు చూడాలి. కానీ దానికంటే ముందు ముద్ద మందారంతో కొన్ని మంచి వంటలు మన హరిత గారు మనకు చూపిస్తారు. ముందుగా మరి బ్లడ్ ప్రెషర్కి కావాల్సినట్టు మరి ఏం చేస్తారు? టీ చేద్దాం. ఓకే, మందారంతో చేసిన టీ. టీకి అయితే నీళ్ళు అయితే పెట్టాలి కదా, మరి పెట్టేయమంటారా? సో మరి స్టవ్ ఆన్ చేసేసి నీళ్ళు, కొంచెం నీళ్లు వేడెక్కడానికి టైం పడుతుంది కదా. మరి ఈ ముద్ద మందారం సీరియల్లో మీరేంటి హీరోయినా? హీరో. మీరు హీరోనా? ఎస్. హీరో ఏంటండి, లేడీస్ హీరోయిన్ అనాలి కానీ
హీరో అంటే యాక్చువల్గా మనకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అన్నింటినీ హ్యాండిల్ చేసే ఒక గ్రిప్లో పెట్టుకునే వాళ్ళే హీరోస్. అవును. టోటల్ ఫ్యామిలీని హోల్డ్ చేసేవాళ్ళు. యూజువల్గా ఇంట్లో ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళు సో మీరు ఒక పవర్ఫుల్ లేడీయా? పవర్ఫుల్ లేడీ. మరి ఏంటి అందులో మీ పేరేంటి, మీరు చేసే పాత్ర ఏంటి? నాకు ఘట్టమనేని అఖిలాండేశ్వరి. అఖిలాండేశ్వరి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నన్ను ఎవరు అఖిల అని పిలవకూడదు. నా హస్బెండ్ మాత్రమే అఖిల అని పిలవాలి. ఇంకెవ్వరు పిలిచినా కూడా దానికి ఒక ఇది చెప్తానమాట. ఎందుకు పిలవకూడదు, మీ ఆయన మాత్రమే పిలవాలా నిన్ను అఖిల అని అంటే, నన్ను అఖిల అని పిలవాలంటే అంతస్తుతో పాటు ఆ అర్హత కూడా ఉండాలి. అది నాకు నచ్చాలి. అప్పుడే వాళ్ళు నన్ను అఖిల అని పిలవగలరు. మరి సీరియల్లో మీరు ఎలా రారానియో మా వంటగదిలో అయితే నేనే రారాజు. సో మరి నీళ్లు వేడెక్కుతున్నాయి, ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు వేడెక్కిన నీళ్ళలో మందారం చక్కగా తీసి పెట్టుకున్నాం కదా, మందార రేఖలు ఇలా తీసి పెట్టుకొని ఇవే వాటర్లో బాగా బాయిల్ చేయాలి. మరి వేసిస్తారా? నీళ్లు వేడెక్కిన తర్వాత దీంతో టీ చేసుకోవడం అంతే. దీంతో టీ చేసుకోవడం. అంటే ఒక 2-3 నిమిషాలు మరగనిస్తే ఆ పువ్వులో ఉన్న మనకి సుగుణాలు, మంచి మంచి గుణాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. తర్వాత కొంచెం వడగొట్టుకొని, అంటే రేఖలు తీసేసి ఆ వాటర్ని మనం కప్స్లో పోసుకొని, ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం హనీ కానీ లెమన్ ఇష్టం ఉంటాయి. అదర్వైజ్ గ్రీన్ టీ బ్యాగ్స్ వేసుకొని విత్ గ్రీన్ టీ అనమాట. గ్రీన్ టీ బ్యాగ్స్తో మందార పువ్వు ఆ ఫ్లేవర్తో చక్కగా హ్యాపీగా మార్నింగ్ ఒకసారి ఫ్రెష్గా తాగేస్తే హెల్త్ ప్లస్ అన్నీ బాగుంటాయి. ఇంత అందమైన మందార పువ్వు ఇలా వేడి నీళ్ళల్లో ఉడుకుతోంది. మరి ఇలా అందమైన మందార పువ్వు లాంటి క్యారెక్టర్లు, ఇలా ఉడికిచ్చే క్యారెక్టర్లు కూడా ఎవరన్నా ఉన్నారా? మందార పువ్వు లాంటి క్యారెక్టర్ ఉంది తప్పకుండా. మా హీరోయిన్ అంటే మా ఇంటికి వచ్చి రాబోయే కోడలు అనమాట. సో ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంటికి రాబోయే కోడలు ముద్ద మందారం. మరి ముద్ద మందారం అంటే సాధారణంగా ఆర్డినరీ పువ్వు అనుకుంటారు కదా? ప్రతి ఒక్కరింట్లో కనిపించేది ముద్ద మందారం. మందార చెట్లు లేని ఇల్లు ఉండదు యూజువల్గా. సో అలాంటి ఒక పువ్వు లాంటి అమ్మాయి. మీ స్టేటస్కి తగ్గట్ట? అంటే స్టేటస్కి తగ్గట్టు అంటే అమ్మా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు స్టోరీకి వచ్చేసాం, మొత్తానికి బయట పడిపోయారు. ఎక్కడ లింక్ దొరకట్లేదు, ఎక్కడో ఉంది అనుకుంటున్నాను, నాకు దొరికేసింది. మరి ఫస్ట్ ఇది ఉడకట్టేసుకొని మరి మనం టీ చేసేసుకుందాం. ఇందులో టీ బ్యాగ్స్. ఇది ఏంటి, ఆర్డినరీ టీయా లేకపోతే మన స్పెషల్ టీ? గ్రీన్ టీ. ఎందుకు గ్రీన్ టీ? చాలా హెల్తీ, మంచి హెల్త్ని ఇస్తుంది గ్రీన్ టీ. రోజుకి నాకు తెలిసి 2 కప్స్ తాగితే చాలా మంచిది. నేనైతే 4 కప్స్ తాగుతాను. దానివల్ల ఏంటి బెనిఫిట్స్? దానివల్ల కొలెస్ట్రాల్ తీసేస్తుంది. సో మరి ఇందులో వేసేసుకుందామా? ఈ నిమ్మకాయ నచ్చిన వాళ్ళు నిమ్మకాయ టేస్ట్, కొంచెం నిమ్మకాయ, అంటే ఒక్కసారి నిమ్మకాయ వేస్తే పాలు వేయకూడదు కదా మరి, ఎందుకంటే విరిగిపోతుంది. సో కొంచెం నింబు. మరి తీపి పంచదార వాడదామా లేకపోతే హనీ? మళ్ళీ షుగర్ వాడితే మళ్ళీ ఫ్యాట్ ఎందుకు చెప్పండి? మనకి మన నేచర్ చాలా ఇచ్చింది. సో అవన్నీ యూస్ చేసుకుంటా ఉంటే, సో పువ్వులు, మందార పువ్వు. ఓహో అద్భుతంగా చూడండి, ఆ కలర్ చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్, సూపర్. మరి తాగేద్దామా? మీరు ఇంత అద్భుతమైన టీ చూపించారు కదా, దానికి తగ్గట్టు సర్వీస్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో మనకి ఇక్కడ చూడండి, ముఖ్యంగా మిల్క్ లేకుండా చేసుకునే టీలో కొంచెం అంత ఆ జింజర్ కనుక ఫ్లేవర్ తాకితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ పుల్లకి జింజర్ ఎలా చేసాను, ఎంత అందంగా. అయితే ఇదేంటంటే జింజరు మనం ఏంటి ఇలా వేసుకొని ఒక్కసారి కలిపితే ఆ ఫ్లేవర్ మనకు ఎంత కావాలో అంతే వస్తుంది. అందులో వేసి లైట్ కలుపుకొని మరి తాగేద్దాం. ఈ గ్రీన్ టీ ఎంత హెల్త్ని ఇస్తుందో ఈ మందారంతో చేసిన గ్రీన్ టీ, అదే విధంగా మీరు చూసే ఈ ముద్ద మందారం ఒక ఆనందం, మనసుకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అంతటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్ని ముద్ద మందారం ద్వారా మీకు ఇవ్వాలనుకుంటున్నాం. చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. సో చూసారు కదా, మర్చిపోవద్దు, సాయంత్రం 7:30కి మిస్ అవ్వకుండా ముద్ద మందారం సీరియల్ చూడండి. నేను మాత్రం ఈ అద్దిరిపోయే ఏంటి టీ తాగుతున్నాను. అంతేకాదు ఆ టైంకి మీ ఇంట్లో ముద్ద మందారం ఉంటుంది కదా, తీసి మీరు కూడా టీ చేసుకొని తాగుతూ చూడండి. సూపర్ కదా.
ఆహా వా సూపర్ కదా క్యా బాత్ ఎంత హై. బాగుంది మా షోలో ఈ టైంకి ఎప్పుడు మేము చకచక అంటూ చట్నీ చేసేస్తుంటాం Yes. మరి ఈరోజు మాకేం చట్నీ చూపించబోతున్నారు ఏ పువ్వుతో చూపించబోతున్నారు చకచకా చేసే చట్నీ విత్ మందారం. ఈరోజు అంత ముద్ద మందారమేనా ఎస్ ఓన్లీ ముద్ద మందారం. ముద్ద మందారం చట్నీ ముద్ద మందారం చట్నీ కావాల్సినవన్నీ ముద్ద మందారం, టొమాటోస్, పచ్చిమిరపకాయలు అంటే పచ్చడి రాదు కదా, అవును. సో పచ్చిమిరపకాయలు, చింతపండు, నువ్వులు, అల్లం, కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు, తాలింపుకి కొంచెం టేస్ట్ కోసం చిటికెడు బెల్లం. ఓకే సూపర్ సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం నూనె పోసేనా నూనె కోసం కొంచెం నూనె వేడెక్కే లోపల అంటే ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలు ఉంటేనేమో మాకు కోడలు ఇలా కావాలి అలా కావాలంటారు మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా తప్పకుండా అష్టైశ్వర్యాలతో తొలతూగే ఘట్టమనే అఖిలాండేశ్వరి ఇంట్లో అడుగు పెట్టే కోడలు నాలా ఉండాలి. సింపుల్ ఓన్లీ వన్ లైన్ అంతే. మీరు ఇక్కడ నాకు చెప్పిన దాన్ని బట్టి నేను ఏమేయాలో నాకు తెలుసు ఎందుకంటే మనం చట్నీలో రెగ్యులర్గా చేసేస్తాం కాబట్టి ముందుగా అల్లం, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే ఇందులో పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు వేసేయండి. నువ్వులు, కొంచెం టమాటాలు, అలాగే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి ముద్ద మందారం. కొంచెం టమాటా వేగిన తర్వాత కొంచెం మగ్గితే టమాటా కొంచెం మగ్గిన తర్వాత వేసుకుందాం. కొంచెం అంతా సాల్ట్, టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ముద్ద మందారం వేసేయడమే. దీంట్లో ఆ మధ్యలో ఆ పువ్వుకి స్టిగ్మా లాగా ఉన్న తీసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అది ఉన్నా బాగానే ఉంటుంది. ఇది కూడా కొంచెం ఎందుకంటే ఆ పువ్వు కదా చాలా తొందరగా మగ్గిపోతుంది. సో కొంచెం అంత మగ్గిన తర్వాత చట్నీ చకా చకా చట్నీ అంతే. ఇలా స్లో ఫ్లేమ్లో కొద్దిసేపు కుక్ చేసుకుందాం. సాధారణంగా ఒక మంచి చట్నీ అంటే చాలామంది అనుకుంటారు పులుపు కారం తాకితే చాలా అనుకుంటారు. కానీ నన్ను అడిగితే కొంచెం అంత తీపిదనం కూడా ఉండాలి. మరి మీరు కోడలు అన్నారు అంటే మీరు అత్తరోలు, మరి అత్త ఘాటుగా ఉంటుందా కొంచెం తీయగా ఉంటుందా ఏంటి? కోడలు వచ్చిన తర్వాత అత్తని, అప్పటి వరకు ఓహో మీకు ఓన్లీ ఇప్పుడు డ్రీమ్స్ కోడలు ఎలా ఉంటుంది? కోడలు ఎలా ఉండాలి అంటే నాలా ఉండాలి. కోడలు ఒక స్వీట్ లాగా అనమాట. ఓకే మరి స్వీట్ వేసే చక్కగా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసి చకా చకా అంటూ చట్నీ చేసేసుకుందాం. అది కూడా ముద్ద మందారం చట్నీ. ఓన్లీ సీరియల్లో మాత్రం ఇలాంటి పనులు చేయరు, మన షోలో వచ్చి మాత్రమే అఖిలాండేశ్వరి గారు చేస్తున్నారు. ఇందులో వేసేసుకున్నాం కదా చెక్కాబద్దాగా, అంటే మరి పేస్ట్ లాగా చేసుకోకూడదు ఏ చట్నీ కూడా, అలా కచ్చా కచ్చాగా కొంచెం సగం సగం కదా. అదే ఎందుకంటే చట్నీలో చాలామంది ఫైన్గా పేస్ట్ చేస్తే ఆ రుచులన్నీ మొత్తం మిక్స్ అయిపోతాయి. అలా కాకుండా కొంచెం కారం ముక్క అంటే మిరపకాయ ముక్క కొంచెం తగలాలి, అన్ని తగిలితేనే మందారం అన్ని ఉన్న వేసినవన్నీ మనకి రుచి తెలియాలి. సో బరకగా పేస్ట్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. ముద్ద మందారం చట్నీ తయారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. చాలా బాగుంది కదా. సో కొంచెం తాలింపు లాగా, తాలింపు గింజలు అవును ప్రతి చట్నీలో కరకరలాడుతూ ఆ తాలింపు గింజలు తగిలితేనే మజా ఉంటుంది. సో మరి ఎంత వేసేయండి, ఎంత బ్యూటిఫుల్ కలర్. స్మెల్ కూడా చూసారా, మంచి సుగంధ ద్రవ్యాలన్నీ ఇందులో నుంచి వచ్చేస్తున్న అద్భుతమైన ఫ్లేవర్స్ ఇందులో నుంచి వచ్చేస్తున్నాయి. టేస్ట్ చూసేద్దామా? ముద్ద మందారం చట్నీ వారే వా, ముద్ద మందారం చట్నీ సూపర్. మా ముద్ద మందారం ఎలానే ఇది కూడా చాలా 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 బాగుంది. నేను మీలాగా టేస్ట్ చేయడం నాకు రాదు. నేనైతే అంటే మంచిగా వేసుకొని మీరు ఇట్లా తినేవాడిని మీ ఇంట్లో కూడా రానిస్తారండి? నో. అఖిలాండేశ్వరి గారు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా స్పూన్లు ఫోర్కులతో తింటారు, మాకైతే కుదరదు. సూపర్ అండి. నేను అనుకోవడము
ఒకవేళ ముద్దమందారం సీరియల్ కూడా ఇంత ముద్దమందారం చట్నీలా బాగుంటాయి కనుక సూపర్ హిట్ అయిపోతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంటుంది మమ్మీ. ఏంటంటే ఇదేదో ముద్దమందారం గురించి ఏదో చూపిస్తున్నట్టు కాదు, ఈ చట్నీ మీరు ట్రై చేయాలి. ఎందుకు, ఎవరు చెప్తున్నారు? మీ వారేవా షెఫ్ చెప్తున్నాడు. దీనికి సాధారణంగా 100కి 100 మార్కులు తెచ్చుకునే చట్నీలు ఇవన్నీ నాకు తెలుసు, కానీ 100కి 100 కంటే ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిన చట్నీ ఇది. తప్పకుండా ఆ రోజు ముద్దమందారంతో టీ, అలాగే ముద్దమందారం చట్నీ చేసుకొని ఏ టైంకి 7:30 గంటలకి ముద్దమందారం సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేయండి. వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ చట్నీ కలుపుకొని అదిరిపోయింది, చాలా వెరీ టేస్టీ. ఘట్టమనేని అఖిలాండేశ్వరి చెప్తుంది అంటే అది తమాషా కాదు, వెరీ సీరియస్. ముద్దమందారం చట్నీ సూపర్. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు, మీ డ్రెస్ సూపర్గా ఉంది. అంటే మీరు మొత్తం త్రూఅవుట్ ద మన షోలో ఎప్పుడు మీరు ఫ్యాన్సీ డ్రెస్లు వేసేసుకుంటారా? రాయల్గా కనిపించే ఎనీథింగ్. ఒకటి మాత్రం గెస్ట్ చేసేస్తున్నాను, మీరు నెక్స్ట్ చేసే డిష్ గ్యారంటీ ముద్దమందారం ఉంటుంది. చూసారా, సూపర్. మరి ఏం చేసి చూపిస్తున్నారు? చాలా పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా, అన్ని రకాలు చేసుకుంటాం. కుకుంబర్, ఆనియన్, అది ఇదని మనకి టమాటోస్ కానీ అన్నిటితో చేస్తాం. బూందీ ఇవన్నీ చేస్తాం. ఇంకా మనకి ఈరోజు అంతా హెల్తీగా ఉండడానికి ముద్దమందారం గురించి కాబట్టి ఈరోజు మురిమురాలు ప్లస్ ముద్దమందారంతో ఒక రైతా చేయబోతున్నాం. సూపర్. మరి చేసేద్దామా? ఎస్. మరి ముందుగా మనకి అన్ని కలిపేసుకోవడం అంతే. సో మరి నన్ను కలిపేయమంటారా? ప్లీజ్. ముద్దమందారాన్ని మనం సన్నగా కట్ చేసేసుకుంటాం. ఇలా చూడండి, పువ్వులా కట్ చేసుకున్నాము. పక్కన పెట్టుకొని ముందు మురుమరాలు కొంచెం అంత, దీంట్లో తీపి ఉంటే బాగుంటుందా? చిటికెడు పంచదార, ఉప్పు, కొంచెం ఘాటుగా ఉండడానికి మన సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఈ పెరుగును కూడా మనం రైతా ఇలా చేసుకున్నప్పుడు కొంచెం బీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నీళ్లు వేయకండి, ఇందులో నుంచి ఇలాగే ఉంటే బాగుంటుంది. నాకు థిక్గా ఉంటేనే ఇష్టం. ఇది వెరైటీగా ఉంది, ఎందుకంటే బూందీతో రైతాలు చేస్తారు, అవన్నీ చూశాను. కానీ మీరు చెప్పిన ఈ మురుమరాల రైతా ఫస్ట్ టైం. ఎప్పుడు నేను అందరికీ నేర్పించడమే, కానీ అంటే ఇలా కొత్త నాకు చూసినప్పుడు భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు గ్యారంటీ చెప్తున్నాను, ఈరోజు మీరు చేసిన చట్నీ ఏదైతే టీ ఉందో ఆ రెండు సూపర్ హిట్ అయిపోయినాయి, అందరు చేసుకుంటారు కూడా. మరి దీంట్లో లాస్ట్గా మన ముద్దమందారం సన్నగా కట్ చేసేసి వేసేసుకోవడం, అంతేనండి. చూడటానికి కూడా సూపర్గా ఉంది. మరి టేస్ట్లో కూడా, అంటే హెల్త్కి కూడా చాలా మంచిదని ఎన్నో పాయింట్స్ చెప్పేశారు. తాలింపు కూడా వేసుకుందామా? సో తాలింపుకి నూనె, దీంట్లో ఆవాలు చక్కగా చిట్టపట్లాడితేనే దాంట్లో మంచి ఫ్లేవర్. ఎండుమిరపకాయలు, సోంఫు, మరి వెరైటీగా ఉంది ఇది. ఇందులో నువ్వులు కూడా, అలాగే కరివేపాకు. లాస్ట్ కరివేపాకు ఆకు కొంచెం పెద్దగా ఉంది, తుంచి కూడా వేసేసుకున్నాం. సూపర్. లాస్ట్లో నేను ఒకటి మన ఎవరెస్ట్ వారి కొంచెం అంతా ఇంగువ వేసుకున్నాం, అంతేనా? కొంచెం మరి వేసేసి దీంట్లో వేసేసుకోవడమేనా? బాగుంది. నువ్వులు కొంచెం ఎక్కువగా ఇలా ఉంటే భలేగా ఉంటుంది. సూపర్, వెరీ వెరీ గుడ్. మంచి స్మెల్. ఇందులో కూడా ఎర్రగా భలేగా ఉంది. మురుమరాలు ముద్దమందారం రైతా భలేగా ఉంది. సూపర్. మరి టేస్ట్ చేసేద్దామా? ఎస్. భలేగా ఎంతో, అంటే ఆ ఫ్లేవర్స్ ప్లస్ ఏంటంటే ఇందులో సోంఫ్ వేయకపోయినా టేస్ట్ తగ్గిపోతుంది, నువ్వు లేకపోయినా టేస్ట్ తగ్గిపోతుంది. ఆవాలు మస్ట్. సో మరి టేస్ట్ చేసేద్దామా? ముద్దమందారం రైతా. మంచి ఫ్లేవర్ వచ్చింది బాగా. సో ఈ రైతాలో కొంచెం వేసాం ముద్దమందారం, కానీ ఆ ఫ్లేవర్స్ మొత్తం తాలింపు వాటిల్లో భలేగా వచ్చింది. వెరీ టేస్టీ అండి.
చాలా 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 రుచిగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా ఉంది. ఇలాగే మా ముద్ద మందారం కూడా చాలా 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 బాగుంటుంది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా ఉద్దేశం కాబట్టి ఏ రేంజ్లో మీ ముందుకు వస్తున్నాం అనేది తెలియాలి అంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 తప్పకుండా అస్సలు మిస్ అవ్వకుండా టోటల్ ఫ్యామిలీతో కూర్చొని చూసి ఎంజాయ్ చేయండి మీ జీ తెలుగులో. మరి చూశారు కదా, అద్భుతమైన వంటలు. నేను చూపించే వంటల కంటే సూపర్గా ఉన్నాయి మన హరిత గారి స్పెషల్ వంటలు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి అంటే క్యారెక్టర్ ఫుల్ దాకా తీసుకొచ్చారు. మరి రేపైతే మరిన్ని కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.